నేడు పార్లమెంటు శీతాకాల సమావేశాలు ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ రోజు ప్రారంభమైన పార్లమెంటు శీతాకాల సమావేశాలకు ఎన్నికలు జరగనున్న అనేక రాష్ట్రాల్లో ఓటర్ల జాబితాల ప్రత్యేక ఇంటెన్సివ్ సవరణ అంశంపై ప్రతిపక్ష నాయకులు తరచుగా అంతరాయం కలిగించారు. గందరగోళం కారణంగా లోక్సభ రోజంతా స్తంభించిపోయింది. సమావేశానికి ముందు ప్రధాని మోడీ ప్రతిపక్ష నాయకులను సహకరించాలని, ఉభయ సభలు సజావుగా జరిగేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. ప్రతిపక్ష పార్టీలతో ఏకాభిప్రాయం సాధించడానికి సభ సజావుగా సాగేలా చూసేందుకు ప్రభుత్వం ఆదివారం అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఇక ఈ సమావేశానికి 36 రాజకీయ పార్టీల నుంచి 50 మంది నాయకులు హాజరయ్యారు. శీతాకాల సమావేశాలు డిసెంబర్ 19న ముగియనున్నాయి. ఇక జాతీయ గీతం వందే మాతరం 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ వారం పార్లమెంటు ప్రత్యేక చర్చను నిర్వహించనుంది. ఇక ఈ చర్చలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా మాట్లాడే అవకాశం ఉంది. ఈ వారం గురువారం లేదా శుక్రవారం లోక్సభలో 10 గంటల సమయంతో ఈ చర్చ జరుగుతుంది. స్వాతంత్ర పోరాటంలోని ఈ స్ఫూర్తిదాయక గీతం చారిత్రక, సాంస్కృతిక ప్రాముఖ్యతను హైలైట్ చేసే ఈ ప్రత్యేక చర్చలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పాల్గొంటారు. నవంబర్ 30న పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశంలో లోక్సభ, రాజ్యసభ వ్యాపార సలహా కమిటీల సమావేశాల్లో ఈ ప్రతిపాదనకు ఆమోదం లభించింది. ఇక రాజ్యసభలో కూడా పాలక పార్టీల సభ్యులు దీనికోసం గట్టిగా వాదించారు. ప్రభుత్వం అన్ని పార్టీలను పాల్గొనమని ఆహ్వానించింది. ఇక దీనిని జాతీయ ఐక్యతకు చిహ్నంగా పేర్కొంది. వందే మాతరంను 1950లో భారత గణతంత్రం జాతీయ గీతంగా స్వీకరించారు. దీనిని 1870లలో బంకిం చంద్ర చటర్జీ సంస్కృతీకరించినటువంటి బెంగాలీలో రాశారు. ఈ గీతం 1882లో మొదట ప్రచురితమైన బంకిం చంద్ర చటర్జీ బెంగాలీ నవల ఆనందమఠలో భాగం. ఈ గీతం భారత స్వాతంత్ర ఉద్యమానికి ప్రేరణగా నిలిచింది.